గైస్ అవెంజర్స్ డూమ్స్‌డే రిలీజ్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పటి వరకు ఎంసీయూలో కొన్ని క్వెషన్స్‌కి మార్వెల్ దగ్గర ఆన్సర్స్ లేవు. డాక్టర్ స్ట్రేంజ్ ఎక్కడ వెళ్ళాడు? స్కార్లెట్ విచ్ నిజంగానే చనిపోయిందా? వెనమ్ సింబియోట్ ఎవరి దగ్గర ఉంది? ఈరోజు మనం ఎంసీయూలో ఇంకా అనాన్స్‌డ్‌గా ఉన్న 10 బిగ్గెస్ట్ మిస్టరీస్‌ని కంప్లీట్‌గా బ్రేక్ డౌన్ చేద్దాం. వీటిల్లో కొన్ని ఆన్సర్స్ డూమ్స్‌డేలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరికొన్ని సీక్రెట్ వార్స్ వరకు కంటిన్యూ అవ్వచ్చు. లాస్ట్ మిస్టరీ మాత్రం ఎంటైర్ ఎంసీయూ ఫ్యూచర్‌ని మార్చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక మన ఛానల్ ఇది ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ప్రీవియస్‌లీ 2 ఎపిసోడ్స్ సిరీస్ మీద చేశాం. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చెక్ చేసేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ డాక్టర్ స్ట్రేంజ్ అండ్ క్లియా అసలు ఎక్కడికి వెళ్లారు? డాక్టర్ స్ట్రేంజ్ మల్టివర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్ మూవీ యొక్క ఎండింగ్ గుర్తుందా? సడన్‌లీ ఒక మిస్టీరియస్ వుమెన్ పోర్టల్‌ని ఓపెన్ చేసి స్ట్రేంజ్ ముందుకు వస్తుంది. ఆమె ఎవరో కాదు తనే క్లియా. స్ట్రేంజ్‌తో ఒకటే మాట చెప్తుంది. "నువ్వు ఒక ఇక్కషన్ని క్రియేట్ చేసావు. ఇప్పుడు దానిని ఫిక్స్ చేయాలి." అలా చెప్పి వాళ్ళిద్దరూ కూడా డార్క్ డైమెన్షన్‌లోకి వెళ్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మార్వెల్ అసలు క్యారెక్టర్ ఎక్కడికి వెళ్లారు? ఏం చేశాడు? తన మిషన్ ఏంటనేది చూపించలేదు. ఆల్సో క్లియర్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఇకర్షనే. ఇకర్షన్ అనేది సింపుల్‌గా చెప్పాలి అంటే 2 యూనివర్స్ ఒకటో ఒకటి కొలైడ్ అయ్యే డేంజరస్ సిట్యుయేషన్‌ని ఇకర్షన్ అని అంటారు. ఒకసారి అది స్టార్ట్ అయితే 2 యూనివర్స్ కూడా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, కాబట్టి స్ట్రేంజ్, క్లియా కలిసి మల్టివర్స్‌ని సేవ్ చేయడానికి మిషన్‌ని స్టార్ట్ చేశారా? లేక డాక్టర్ స్ట్రేంజ్ స్టోరీతో ఆల్రెడీ కనెక్ట్ చేశారా? ఈ మిస్టరీకి ఆన్సర్ ఆల్మోస్ట్ అవెంజర్స్ డూమ్స్‌డే లేదా సీక్రెట్ వార్స్‌లోనే దొరికే ఛాన్స్ ఉంది. నంబర్ 2 స్కార్లెట్ విచ్ నిజంగానే చనిపోయిందా? మల్టివర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్ క్లైమాక్స్‌లో మౌంటైన్ ఉండాకోర్ కొలాప్స్ అయిన సీన్‌లో అందరికీ కూడా గుర్తే ఉంటుంది. కానీ మార్వెల్ అఫీషియల్‌గా ఇక్కడ స్కార్లెట్ విచ్ ఈస్ డెడ్ అని కన్ఫర్మ్ చేయలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మౌంటైన్ కొలాప్స్ అయ్యే ముందు ఒక రెడ్ లైట్ ఎనర్జీ ఫ్లాష్ అనేది కనిపించింది. చాలా మంది ఫ్యాన్స్ అది వాండా లాస్ట్ సెకండ్‌లో ఎస్కేప్ అయింది అని బిలీవ్ చేస్తున్నారు. కానీ మార్వెల్ హిస్టరీ చూస్తే బాడీ చూపించకుండా మేజర్ క్యారెక్టర్ డెత్ అని కన్ఫర్మ్ చేయడం చాలా రేర్. అందుకే స్కెలెట్ విచ్ ఫ్యూచర్‌లో మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చాలా రూమర్స్ అలానే థియరీస్ అనేవి బాగా వస్తున్నాయి. ఎస్పెషల్లీ అవెంజర్స్ డూమ్స్‌డేలో డాక్టర్ మ్యాజిక్‌ని యూజ్ చేసే క్యారెక్టర్ కాబట్టి వాండా యొక్క హెల్ప్‌ని తీసుకొని తను కూడా పవర్‌ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే మిస్టరీ మాత్రం ఎంసీయూ హిస్టరీలో మోస్ట్ వైరల్ ఫ్యాన్ థియరీ. సోషల్ మీడియా మొత్తం కూడా మిలియన్స్ ఆఫ్ మీమ్స్ అయితే వచ్చాయి. అదే ఎందుకు యాంట్ మ్యాన్ క్వాంటమ్ పవర్స్‌ని యూజ్ చేసి థానోస్‌ని ఈజీగా చంపలేదు అని. ఈ థియరీ యొక్క లాజిక్ సింపుల్. యాంట్ మ్యాన్ స్మాల్ సైజ్‌లోకి మారి థానోస్ బాడీలోకి వెళ్ళి తర్వాత జెయింట్ సైజ్‌లో మారితే థానోస్ అక్కడే చనిపోతాడు. తన బ్రెయిన్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది కదా అని అనుకున్నారు. ఫస్ట్ టైం విన్నప్పుడు ఇది ఫన్నీ థియరీలా అనిపించినా చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ జెన్యూన్‌గా అదే ఈజియెస్ట్ సొల్యూషన్ అనుకున్నారు. కానీ మార్వెల్ లాజిక్ ప్రకారం అది అంత సింపుల్ కాదు. మార్వెల్ రైటర్స్ ఈ థియరీ గురించి మాట్లాడినప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థానోస్ ఆర్డినరీ హ్యూమన్ కాదు. ఫ్రీ స్టోన్స్‌ని డైరెక్ట్‌గా హ్యాండిల్ చేసిన ఒక టైటన్. తన బాడీ డ్యూరబిలిటీ నార్మల్ హ్యూమన్స్ కన్నా థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ. కాబట్టి యాంట్ మ్యాన్ బాడీ లోపలికి వెళ్ళిన జెయింట్ మ్యాన్ సైజ్‌లోకి మారడం వల్ల థానోస్ ఎక్స్‌ప్లోడ్ అవ్వడం కాకుండా అది యాంట్ మ్యాన్ బాడీస్‌కే సివియర్‌గా ఇంజ్యూరీస్ జరుగుతాయని చెప్పారు. ఇంకొక పాయింట్ ఏంటంటే యాంట్ మ్యాన్ సూట్ అన్‌లిమిటెడ్ పవర్స్ యొక్క సోర్స్ కాదు. పిమ్ పార్టికల్స్‌కి లిమిటేషన్స్ ఉంటాయి. సైన్స్ చేంజ్ అవ్వడం అంటే బాడీ మీద హ్యూజ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఈ థియరీ ఎంత ఫేమస్ అయినా ఎంసీయూ రూల్స్ ప్రకారం అది ప్రాక్టికల్ సొల్యూషన్ కాదని మార్వెల్ సైడ్ నుంచి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అయినా సరే ఈ థియరీ ఇప్పటికీ మార్వెల్ హిస్టరీలో మోస్ట్ వైరల్ ఫ్యాన్ థియరీగా ఒకటిలో మిగిలిపోయింది. నంబర్ 4 స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ తర్వాత వెనమ్ సింబియోట్ ఎక్కడ ఉంది? నో వే హోమ్ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ గుర్తుంటే ఎడీ బ్రాక్ ఉన్న తన యూనివర్స్ నుంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత టేబుల్ మీద వెనమ్ సింబియోట్ చిన్న పీస్ మాత్రం S616లో మిగిలిపోతుంది. అది ఎంసీయూ ఫ్యూచర్‌లో బిగ్గెస్ట్ సెటప్ అని అప్పుడే ఫ్యాన్స్ డిస్కస్ చేశారు. కానీ అప్పటి నుంచి కంప్లీట్‌లీ సైలెన్స్. మార్వెల్ ఇప్పటివరకు ఆ సింబియోట్‌ని ఎవరు డిస్కవర్ చేశారు? అసలు అది ఎక్కడ ఉంది? స్పైడర్ మ్యాన్ దగ్గర ఎలా రీచ్ అవుతుంది? వీటికి ఆన్సర్ ఇప్పటి వరకు లేదు. అలానే మార్వెల్ కామిక్స్ చూస్తే సింబియోట్ పీటర్ పార్కర్ లైఫ్‌ని కంప్లీట్‌లా మార్చేసింది. బ్లాక్ సూట్ స్పైడర్ మ్యాన్ స్టోరీ మార్వెల్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోరీ లైన్స్‌లో ఒకటి. అందుకే ఎంసీయూ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ అందరూ ఒకటే వెయిట్ చేస్తున్నారు. అసలు పీటర్ పార్కర్ సింబియోట్ సూట్ ఎప్పుడు వేసుకుంటాడు అని. ఎస్పెషల్లీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ మూవీ యొక్క డెవలప్ జరుగుతున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సింబియోట్ మిస్టరీకి ఆన్సర్ ఫ్యూచర్ స్పైడర్ మ్యాన్ మూవీస్‌లోనే రావచ్చు.
కానీ అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా లేదు. కాబట్టి ఇది గూడా ఇప్పటివరకు ఎంసీయూ మిస్టరీస్‌లో అనాన్స్డ్ మిస్టరీస్‌లో ఒకటిగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ 2 మిస్టరీస్ మాత్రం అవెంజర్స్ డూమ్స్‌డే ఫ్యూచర్‌ని డైరెక్ట్‌గా ఇంపాక్ట్ చేయగలవు. కమలా ఖాన్ ఎందుకు ఆల్రెడీ యంగ్ అవెంజర్స్ టీమ్స్‌ని బిల్డ్ చేస్తుంది? ఇంకా డాక్టర్ డూమ్ అసలు H616 మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని. ఓకే. వీటిల్లో ఫస్ట్ క్వెషన్ గురించి మాట్లాడదాం. ది మార్వెల్స్ ఎండింగ్‌లో ఒక సీన్ ఆల్మోస్ట్ అందరూ ఎంజాయ్ చేశారు. కమలా ఖాన్ డైరెక్ట్‌గా కేట్ బిషప్ ఇంటికి వెళ్లి ఒక కొత్త టీమ్ గురించి మాట్లాడుతుంది. ఆ సీన్ చూసి ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది మార్వెల్ ఫైనల్లీ యంగ్ అవెంజర్స్ టీమ్‌ని బిల్డ్ చేస్తుంది అని. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఉంది. కమలా ఖాన్ ఇప్పుడే ఎందుకు టీమ్‌ని బిల్డ్ చేయాలనుకుంటుంది? అసలు తన దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? కరెంట్ ఎంసీయూ సిట్యుయేషన్ చూస్తే అవెంజర్స్ టీమ్ ఆల్మోస్ట్ బ్రోక్ అయిపోయింది. ఐరన్ మ్యాన్ లేడు, స్టీవ్ రోజర్స్ యాక్టివ్‌గా లేడు, నటాషా లేదు, హల్క్, థోర్, డాక్టర్ స్ట్రేంజ్ అందరూ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. ఇలాంటి టైంలో కమలా ఖాన్ సడెన్‌గా హీరోస్‌ని రిక్రూట్ చేయడం వెనక ఏదో పెద్ద రీజనే ఉండే ఛాన్స్ ఉంది. కానీ మార్వెల్ దీన్ని అఫీషియల్ ఎక్స్‌ప్లనేషన్ మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో ఇది గూడా మిస్టరీస్‌లో ఒకటిగా మిగిలిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ మార్వెల్ అఫీషియల్లీ రాబర్ట్ జూనియర్ యాస్ ఎ డాక్ డూమ్‌గా అనౌన్స్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక ఇంపార్టెంట్ క్వెషన్ మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. అసలు H616 ఇంపార్టెంట్ ఎందుకు? డాక్ డూమ్‌కి అసలు కావాల్సిందేమిటి? మార్వెల్ కామిక్స్‌లో డాక్ డూమ్ పవర్ కోసం, నాలెడ్జ్ కోసం, అలానే తన యొక్క ఓన్ కింగ్డమ్ ప్రొటెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఈవెన్ సీక్రెట్ వార్స్ కామిక్స్‌లో అయితే కంప్లీట్ బ్యాటిల్ వరల్డ్‌ని క్రియేట్ చేసి ఆల్మోస్ట్ గాడ్ లైక్ పవర్స్‌ని పొందుతాడు. ఎంసీయూ కూడా సిమిలర్ డైరెక్షన్‌లో వెళ్తుందా? లేక కంప్లీట్‌లీ కొత్త స్టోరీ ప్రిపేర్ చేస్తుందా అనేది తెలీదు. రీసెంట్ అవెంజర్స్ డూమ్స్‌డే అప్డేట్స్ చూస్తే రూసో బ్రదర్స్ ఈ మూవీని సింపుల్ హీరో ఫిల్మ్‌లా కాకుండా ఒక ఎమోషనల్, మెచ్యూర్ స్టోరీలా బిల్డ్ చేస్తున్నామని చెప్పారు క్లియర్‌గా. అంటే డాక్టర్ డూమ్ మోటివేషన్ కూడా చాలా డీప్ లెవెల్‌లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు విలన్‌లా కాకుండా తన పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోలాగా ఫీల్ అయ్యే క్యారెక్టర్‌ని మార్వెల్ క్రియేట్ చేస్తుందేమో అని ఫ్యాన్స్ అయితే డిస్కస్ చేస్తున్నారు. కానీ ఫైనల్ ఆన్సర్ మాత్రం మార్వెల్ దగ్గర లేదు. అండ్ మన దగ్గర కూడా లేదు. మేబీ ఫ్యూచర్‌లో వస్తున్న అవెంజర్స్ డూమ్స్‌డే మూవీలోనే తన మోటివ్ ఏంటనేది చూడాల్సి ఉంటుందేమో. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ లోకి అసలు ఎక్కడ ఉన్నాడు? లోకి సీజన్ 2 ఎండింగ్ ఎంసీయూ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అలానే బెస్ట్ ఎండింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లోకి ఫైనల్లీ కంప్లీట్ మల్టీవర్స్‌ని సేవ్ చేయడానికి తన ఓన్ లైఫ్‌నే సాక్రిఫైస్ చేస్తాడు. టైమ్‌లైన్ బ్రాంచెస్ అన్నీ కొలాప్స్ అవ్వకుండా లోకి వెంటనే తన యొక్క ఓన్ పవర్‌తో హోల్డ్ చేస్తూ మల్టీవర్స్ సెంటర్‌లో పర్మనెంట్‌గా ఉండిపోతాడు. కానీ ఇక్కడే ఒక బిగ్గెస్ట్ మిస్టరీ స్టార్ట్ అవుతుంది. అసలు లోకి ఎవరైనా గుర్తుపెట్టుకున్నారా? థోర్‌కి తన బ్రదర్ ఎలైవ్ అని తెలుసా? లేక డాక్టర్ స్ట్రేంజ్‌కి లోకి మల్టీవర్స్‌ని ప్రొటెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అయినా ఉందా? ఇయన్నీ కూడా మార్వెల్ వాళ్ళు అసలు ఇన్ఫర్మేషనే చెప్పలేదు. రీసెంట్ అవెంజర్స్ డూమ్స్‌డే అప్డేట్ చూస్తే మల్టీవర్స్ కంప్లీట్‌లీ స్టోరీ అనేది సెంటర్‌లో ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్‌లో లోకి రోల్ ఉండకపోవడమే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని మార్వెల్ ఫ్యాన్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి లోకి మళ్ళీ అవెంజర్స్‌ని కలుస్తాడా? లేక బ్యాక్‌గ్రౌండ్ నుంచి మల్టీవర్స్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నాడా? ఈ క్వెషన్‌కి ఆన్సర్ మాత్రం మూవీ వచ్చాకే చూడాలి. ఇక నెక్స్ట్ క్వెషన్ శామ్ విల్సన్ అవెంజర్స్ టీమ్‌ని ఎలా అసెంబుల్ చేస్తాడు? స్టీవ్ రోజర్స్ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్ అమెరికా రెస్పాన్సిబిలిటీస్ అంతన్నీ కూడా శామ్ విల్సనే తీసుకుంటాడు. కెప్టెన్ అమెరికా ది బ్రేవ్ న్యూ ఆర్డర్ ఎండింగ్ తర్వాత శామ్ నెక్స్ట్ టీమ్‌ని బిల్డ్ చేస్తున్నట్టుగా క్లియర్ హింట్‌నయితే ఇచ్చేశారు మార్వెల్ వాళ్ళు. కానీ బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటంటే అసలు ఆ టీమ్‌లో ఎవరుంటారు? షాంగ్ చి, థోర్ లేక ఎక్స్‌మెన్ వేరే యూనివర్స్ నుంచి వచ్చిన వాళ్ళా? ప్రెజెంట్ ఎంసీయూ సిట్యుయేషన్ చూస్తే ఆల్మోస్ట్ అందరూ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్నారు. డాక్టర్ స్ట్రేంజ్ డార్క్ డైమెన్షన్‌లోను, లోకి ఏమో మల్టీవర్స్‌ని హోల్డ్ చేస్తున్నాడు. స్పైడర్ మ్యాన్ ఎవరికీ గుర్తు కూడా లేడు. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో మన కెప్టెన్ అమెరికా ఎవరిని టీమ్‌ని ఫార్మ్ చేస్తాడు? ముఖ్యంగా డాక్ డూమ్ లాంటి మల్టీవర్స్ లెవెల్ విలన్ని ఫేస్ చేయడానికి అవెంజర్స్ టీమ్ ఎలా ఫార్మ్ చేస్తాడు? మార్వెల్ ఇప్పటి వరకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ రివీల్ చేయలేదు. కాబట్టి అవెంజర్స్ డూమ్స్‌డే స్టార్ట్ అయ్యే ముందు గెస్ట్ మిస్టరీ ఇదైతే ఉంటుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ గేమ్ తర్వాత స్టీవ్ రోజర్స్ అసలు ఎలా తిరిగి వచ్చాడు? అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎండింగ్‌లో స్టీవ్ రోజర్స్ ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని టైమ్‌లైన్‌లో రిటర్న్ చేయడానికి క్వాంటమ్ రిలమ్‌లోకి వెళ్తాడు. కానీ కొన్ని సెకండ్స్ తర్వాత ఓల్డ్ స్టీవ్ రోజర్స్ బెంచ్ మీద కనిపిస్తాడు. ఇక్కడ బిగ్గెస్ట్ క్వెషన్ స్టీవ్ రోజర్స్ సేమ్ టైమ్‌లోనే ఓల్డ్ అయ్యాడా? లేక వేరే టైమ్‌లైన్‌ని లైఫ్ కంప్లీట్ చేసి తర్వాత 616కి రిటర్న్ అయ్యాడా? డైరెక్టర్ రూసో బ్రదర్స్ ఒక ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చారు. రైటర్స్ మర్కస్ అలానే మెక్‌ఫ్లూరీ వేరే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అంటే ఎంసీయూ క్రియేటర్స్ మధ్యలోనే ఈ మిస్టరీ గురించి డిఫరెన్స్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి స్టీవ్ రోజర్స్ ఫైనల్ జర్నీ ఇప్పటికీ ఎంసీయూలోనే బిగ్గెస్ట్ అనాన్స్డ్ మిస్టరీస్‌లో ఒకటిగా మిగిలిపోయింది. మేబీ అవెంజర్స్ డూమ్స్‌డేలో కెప్టెన్ అమెరికా స్టోరీ అనేది తన లైఫ్ ఎలా జర్నీ స్టార్ట్ చేస్తున్నాడు అండ్ కంటిన్యూ చేస్తున్నాడో క్లియర్‌గా చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మార్వెల్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి వచ్చిన కామన్ డౌట్. అదే డాక్యుమెంటరీ అసలు ఎలా జరుగుతుంది?
మార్వెల్ డాక్టర్‌డూమ్‌ని అఫీషియల్లీ అనౌన్స్ చేసింది. కానీ డాక్టర్‌డూమ్ ఎంసీయూలోకి ఎగ్జాక్ట్‌లీ ఎలా రిటర్న్ అవుతాడు? ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ నుంచి వస్తాడా? రికర్షన్స్ వల్ల ఎర్త్ 616కి రీచ్ అవుతాడా? లేక ఆల్రెడీ ఎర్త్ 616లోనే సీక్రెట్‌గా ఉంటున్నాడా? రీసెంట్ అవెంజర్స్ డూమ్స్‌డే అప్డేట్స్ చూస్తే ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్-మెన్, అవెంజర్స్, థండర్ బోల్ట్స్ ఇలా మల్టిపుల్ టీమ్స్ ఒకేసారి కలుస్తున్నాయి. అంటే డాక్టర్‌డూమ్ ఎంట్రీ సింపుల్ ఇంట్రడక్షన్ కాదు గానీ, కంప్లీట్ మల్టివర్స్ సాగానే మార్చేసే ఈవెంట్ అయితే ఛాన్స్ ఉంది. మార్వెల్ ఇప్పటివరకు డాక్‌డూమ్ యొక్క పూర్తిగా ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందనేది గురించి అఫీషియల్ డీటెయిల్‌ని రిలీజ్ కూడా చేయలేదు. కాబట్టి డూమ్స్‌డే రిలీజ్ అయ్యే వరకు గూడా ఎంసీయూ బిగ్గెస్ట్ మిస్టరీస్‌లో ఇది కూడా ఒకటి. తన సెటప్ ఎలా ఉంటుందో అని. నెక్స్ట్ క్వెషన్, అవెంజర్స్ ఎండ్ గేమ్ క్లైమాక్స్‌లో ఆల్మోస్ట్ అందరూ ఒక క్వెషన్ అడిగారు. కెప్టెన్ మార్వెల్ అంత పవర్‌ఫుల్ అయితే ఇన్ఫినిటీ స్టోన్ గాంట్లెట్స్‌ని ఆమె ఎందుకు యూజ్ చేయలేదు? హల్క్ లేదా ఐరన్ మ్యాన్ ఎందుకు స్నాప్ చేయాల్సి వచ్చింది? దీనికి ఫస్ట్ రీజన్, కెప్టెన్ మార్వెల్ మూవీ లేదా ఎంసీయూలో ఎక్కడ ఆమె ఇన్ఫినిటీ స్టోన్స్ ఎనర్జీని డైరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలదు అని కన్ఫర్మ్ చేయలేదు. అసలు ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క పవర్స్ అనేవి ఆర్డినరీ ఏమీ కాదు. అలానే హల్క్ లాంటి గామా రేడియేషన్ బాడీ ఉన్న హీరోకి కూడా స్నాప్ తర్వాత సివియర్ డ్యామేజ్ అయింది. ఇంకా ఐరన్ మ్యాన్ అయితే తన లైఫ్‌ని కూడా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కెప్టెన్ మార్వెల్ స్పేస్ స్టోన్ ఎనర్జీ వల్ల పవర్స్ అనేది పొందిందని మనకు తెలుసు. కానీ అందుకే అన్ని 6 ఇన్ఫినిటీ స్టోన్స్‌ని తన బాడీ తట్టుకోగలదు అని గ్యారంటీ అయితే లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఫైనల్ బ్యాటిల్‌లో కెప్టెన్ మార్వెల్ మెయిన్ మిషన్ ఇన్ఫినిటీ గాంట్లెట్‌ని క్వాంటమ్ టనల్‌లోకి తీసుకొని వెళ్ళడం. ఆమె స్నాప్ చేయడానికి అక్కడ ప్లాన్ చేయలేదు. సిట్యుయేషన్ లాస్ట్ సెకండ్‌లో కంప్లీట్‌లీ మారిపోయింది. కాబట్టి ఎండ్ గేమ్ స్టోరీ ప్రకారం హల్క్ రివర్స్ స్నాప్ చేసిన బెస్ట్ ఒపీనియన్. కానీ ఐరన్ మ్యాన్ ఫైనల్ సాక్రిఫైస్ కోసం ఎలా చూసుకున్నా కెప్టెన్ మార్వెల్ నిజంగా స్నాప్ చేసి ఉంటే మనం ఐరన్ మ్యాన్‌ని చూసి ఉండేవాళ్ళం. కానీ ఆ మూవీ చూసినప్పుడు నాకు కూడా సేమ్ డౌటే కలిగింది. కలిగుంటే కామెంట్ సెక్షన్‌లో కెప్టెన్ మార్వెల్ డౌట్ అని పెట్టండి. నెక్స్ట్ క్వెషన్, డాక్టర్ స్ట్రేంజ్ ఎందుకు టైమ్ స్టోన్‌ని డిస్ట్రాయ్ చేయనిచ్చాడు? అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌లో డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర టైమ్ స్టోన్ ఉంది. డాక్టర్ స్ట్రేంజ్ అయితే ఫ్యూచర్‌లో 14,000,000 పాసిబిలిటీస్‌ని చూసి ఒకటి విక్టరీ మాత్రమే మనం గెలిచామని చెప్తాడు. కాబట్టి బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటంటే ఇక్కడ టైమ్ స్టోన్‌ని వేరే విధంగా యూజ్ చేసి థానోస్‌ని స్టాప్ చేసుంటే బాగుండేది. లైక్ అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత టైమ్ స్టోన్ కంప్లీట్‌లీ డిస్ట్రాయ్ అయిపోయింది. ఎంసీయూ యూనివర్స్‌లో ఇప్పటివరకు స్ట్రేంజ్ ఆ డిసిషన్ ఎందుకు తీసుకోలేదనేది కంప్లీట్ ఎక్స్‌ప్లనేషనే ఇవ్వలేదు. అసలు స్ట్రేంజ్ ఫ్యూచర్‌లో ఏం చూసాడు? అలానే తను లైవ్ యాక్షన్‌లో తను అనుకున్న పనిని చేశాడా లేదా అనేది బిగ్గెస్ట్ ఎంసీయూ మిస్టరీస్‌లో ఒకటిగా మిగిలిపోయింది. సో గైస్, ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. బికాస్ మార్వెల్‌లో ఇంకా చాలా వరకు క్వెషన్స్ అలానే అన్‌ఆన్సర్డ్ మిస్టరీస్ అనేవి ఉన్నాయి మన ఛానల్‌లో. ఇది ఒక లాంగ్ ఫార్మ్ కంటెంట్‌గా అలానే మీకు ఎపిసోడ్ వైస్‌గా ఆన్సర్‌ని ఇస్తూనే ఉంటా. కాబట్టి మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ మిస్ అవ్వకుండా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్ అండ్రు. టాటా.